శనివారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ స్థానిక ఆర్ఎంసీ కార్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్, ఆర్టీఓ ఆర్ కృష్ణానాయక్ ఇతర అధికారులు హాజరయ్యారు. తొలుత మంత్రివర్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు శ్రీనివాస్ మాట్లాడారు. మున్సిపాలిటీల ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు అడుగులు వేయడం, ఆ దిశలోని క్షేత్రస్థాయిలో సమీక్షించడం శుభ పరిణామమన్నారు. గతంలో ఏ మంత్రి ఈ విధంగా సమీక్ష చేసిన దాఖలాలు లేవన్నారు. 2027లో నిర్వహించిన గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. దాన్ని క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం. క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు అయితే రాబోయే అక్టోబర్ 2వ తేదీకి మొత్తం క్లీన్ చేయాలన్నారు. ఖచ్చితంగా వారి ఆదేశం ప్రకారం చేస్తాం. అయితే ఫ్యూచర్లో ఇలాంటి లెగసీ చెత్త పేరుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 2014-19లో వేస్ట్ ఎనర్జీ ప్లాన్ చేశాం. నేను చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా అన్ని దేశాలు తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా మార్నింగ్ 5 to 10 నేను యాక్చువల్గా మున్సిపాలిటీస్కి వెళ్ళిపోయేవాడిని. అధికారులతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఎలా సిస్టమ్ ఉందని అక్కడ చూశాను. వాళ్ళు ఎన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ సింగపూర్లో 4 ఉన్నాయి. మన విశాఖపట్నం అంతా సింగపూర్. టోక్యోలో 50 డివిజన్లలో 50 ఉన్నాయి. 50 డివిజన్లు 50. ఈరోజు చైనాలో 1150 ఉన్నాయి. ఆ రోజే 2014-19లోనే మన ముఖ్యమంత్రి గారు 10 శాంక్షన్ చేశాడు ఆంధ్రప్రదేశ్కి. ప్రతి జిల్లాలో ఒకటి పెట్టమన్నారు. చిన్న జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరంలో ఒకటి, అట్లా 10 శాంక్షన్ చేశాం. 10 శాంక్షన్ చేసాం అప్పుడు. అయితే సైట్స్ కావాలి. సైట్స్ వచ్చే లోపల గవర్నమెంట్ పోయింది. అయితే విశాఖపట్నం సైట్ దొరకటం వల్ల అది టేకాఫ్ అయ్యి చాలా చక్కగా 1200 టన్నుల చెత్త రోజు దాంట్లో వేస్తున్నారు. బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అదేవిధంగా గుంటూరులో ప్రాజెక్ట్ అయిపోయింది. ఆ రోజు మేము స్టార్ట్ చేసింది. దాంట్లో 1100 టన్నులు వేస్తున్నారు. బర్న్ అయిపోతుంది. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాజమండ్రి, కాకినాడ మధ్య ఒకటి పెట్టమన్నారు. నెల్లూరు, తిరుపతి మధ్య ఒకటి పెట్టమన్నారు. రాయలసీమలో మరొక 2 పెట్టమన్నారు. మొత్తం 6 పెడితే ఈరోజు రాష్ట్రంలో రోజు వచ్చే 6700 టన్నులు. దాంట్లో 6000 టన్నులు ఈ 6 ప్రాజెక్టులలో పోయి బర్న్ అయిపోతుంది. కేవలం 700 మెట్రిక్ టన్నులు ఉంటుంది. అది ప్రాసెస్ చేసి బయటకు పంపిస్తాం. అంటే ఫ్యూచర్లో లెగసీ అనేది, చెత్త అనేది ఎక్కడా ఉండకూడదు. ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలో ముందుకు పోతుంది. నెల్లూరుది అయితే సైట్ దొరికింది. టెండర్ కూడా పిలిచేసాం. కాకినాడ, రాజమండ్రి మధ్య కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా 2 కలెక్టర్లు మాట్లాడుకొని సైట్ ఇచ్చారు. ఇవాళ నేను యాక్చువల్గా విజిట్ చేశాను. అది బిట్వీన్ రాజమండ్రి అండ్ కాకినాడ. ఆ సైట్కి కూడా ఈ నెలాఖరు లోపల టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్టు కూడా 1.5 year. ఆ ప్రాజెక్టు 1.5 year పడుతుంది పూర్తి కావటానికి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్టు 350 నుంచి 450 కోట్లు ఖర్చు పెట్టాలన్నాడు. అది కూడా చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మున్సిపల్ శాఖ 1వ తేదీ నుంచి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో దాంతో ప్రజలకు మంచి సేవలు ఇస్తామని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అయితే ఈ మహిళా దినోత్సవం అయిన తర్వాత కాకినాడలో యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ గురించి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాజమండ్రికి వచ్చి రాజమండ్రిలో కూడా టౌన్ ప్లానింగ్ అంటే బిల్డింగ్ అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, టీడీఆర్ బాండ్స్, వీటికి సంబంధించిన అధికారులతో, కమిషన్లతో, ప్రజాప్రతినిధులతో యాక్చువల్గా డిస్కస్ చేశాం. అయితే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలన్నీ చూస్తూ ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో స్టడీ చేసి లేఅవుట్స్లో కావచ్చు, బిల్డింగ్స్లో కావచ్చు అనేక రిఫార్మ్స్ చేసాం. భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో లేఅవుట్లు వేసేవాడికైనా, బిల్డింగ్ కట్టుకునేవాడికైనా చాలా సులభతరం చేశాం. అందులో అన్నిటికంటే ముఖ్యమైందంటే 5 అంతస్తుల వరకు
అంటే 15 మీటర్లు కట్టుకునే వాళ్ళ వరకు అసలు మన యొక్క మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఎవరైతే ప్లాన్లు డిజైన్ చేస్తారో ఆ డిజైన్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి ఆ ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్. బట్ బాధ్యత అతందే. ఇది ఫౌండేషన్ వేసిన దాకా బాధ్యత అతంది, ఫౌండేషన్ వేసిన దాకా ప్రింట్ చేసిన దాకా బాధ్యత అతంది. తేడా వస్తే ఆ లైసెన్స్ సర్వేయర్ ఎవరైతే ఆన్లైన్లో పెడతారో ఆ లైసెన్స్ సర్వేయర్ ఏమండి మా క్లయింట్ దీన్ని డివైడ్ చేశాడు ఆన్లైన్లో పెడితే అతని బాధ్యత పోతుంది. అలా పెట్టకుండా ఉంటే అతను లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఒకవేళ అతను డీవియేషన్ చేస్తే ఆన్లైన్లో పెడితే నెక్స్ట్ బాధ్యత మున్సిపల్ కమిషన్ వాళ్ళు టౌన్ ప్లానింగ్ కూడా తీసుకుంటారు. అలా చాలా సులభతరం చేసాం. అంతేకాదు అనేక మార్పులు చేర్పులు చేసాం. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో చాలా సులువైంది. ఉదాహరణకి ఈరోజు నేను కాకినాడ చేశాను, ఇప్పుడే యాక్చువల్గా రాజమండ్రి చేశాను. రాజమండ్రిలో టీడీఆర్ బాండ్లు తీసుకుంటే అర్బన్ అథారిటీలో రుణాలు 0, ఏమి పెండింగ్ లేవు, అన్ని క్లియర్ చేశారు. కార్పొరేషన్లు 5 ఉన్నాయి. అంతకుముందు యాక్చువల్గా ఇందులో రెవెన్యూ వాళ్ళు అండ్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టినారు. అవన్నీ కూడా తీసేసాం, సులభతరం చేసాం. చేయటం వల్ల ఈరోజు రుడా అర్బన్ అథారిటీలో కేవలం 0, కార్పొరేషన్లు 5 ఉన్నాయి. వాటిని కూడా వీలైన తొందరలో క్లియర్ చేయమన్నాను. అదేవిధంగా బిల్డింగ్ అప్రూవల్స్ తీసుకుంటే బిల్డింగ్ అప్రూవల్స్ రుడాలో బిల్డింగ్ అప్రూవల్స్ 7 ఉన్నాయి పెండింగ్, కేవలం 7. లేఅవుట్స్ పెండింగ్స్ 5 ఉన్నాయి, కేవలం 5. అదేవిధంగా కార్పొరేషన్లో బిల్డింగ్ అప్రూవల్స్ 19 ఉన్నాయి, లేఅవుట్స్ ఇంకా రాలా వాళ్ళకి. ఈ బిల్డింగ్ అప్రూవల్స్ 19లో కూడా ఒక అప్లికేషను 5 రోజులు ఉంది, ఇంకొక అప్లికేషన్ 6 రోజులు ఉంది. మిగతా అన్ని 1 రోజు 2 రోజుల పెండింగ్. అంటే వాళ్ళు అప్లై చేసి 0 డే అంటే వాళ్ళు అప్లై చేశారు కొన్ని 19లో, కొన్ని వచ్చి 1 రోజు, కొన్ని వచ్చి 2 రోజులు అంతే. 19లో 17 అప్లికేషన్ లెస్ దెన్ 2 డేసే. ఒక్క అప్లికేషన్ మాత్రం 6 రోజులు, ఒక్క అప్లికేషన్ మాత్రం 5 రోజులు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్స్ కావచ్చు, టీడీఆర్ బాండ్స్ కానీ జరుగుతుంది. అదేవిధంగా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కూడా వేగవంతం చేయమన్నాం. వాటిని కూడా డిలే చేయొద్దన్నాం. అవి తీసుకుంటే 7 చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ పెండింగ్ ఉన్నాయి. అవి ఇప్పుడే కాదు, ఎక్కువగా 2024 ఈ ప్రభుత్వం రాకముందువి, ఇప్పుడే కాదు పాతవి. వాటికి షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. ఇప్పుడే కమిషన్కి చెప్పాను, వాళ్ళని పిలిపించండి. ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫిల్ చేయటం లేదు, వాళ్ళ ఇబ్బంది లేదో కనుక్కోండి. ఆ ఇబ్బందులో మనం ఏమైనా చేయాలంటే రూల్స్ రెగ్యులేషన్లో మార్పులు కానీ ఏదైనా ఉంటే చేస్తామని చెప్పాను. దాన్ని యాక్చువల్గా ఇమీడియట్గా కమిషనర్ గారు రేపు సోమవారం మంగళవారం వాళ్ళని పిలిపించి ఆఫీస్లో మిగతా అధికారులతో మాట్లాడి చేస్తారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా లేఅవుట్ రూల్స్ కానీ, బిల్డింగ్స్ అప్రూవల్ కానీ, టీడీఆర్ బాండ్స్ కానీ. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్లో జరిగిన అవకతవకలు మీకు తెలుసు. 2014-19లో జరిగిన అవకతవకలు అంతా ఇంత కాదు, దాదాపు 1000 కోట్ల పైన ఫ్రాడ్ జరిగింది. దాదాపు 1000 కోట్ల పైన, ఒకటి అంతా ఇంత కాదు. అయితే దాని మీద ఎంక్వైరీ చేసి స్టడీ చేయడానికి దాదాపు ఒక 3-4 నెలలు పెట్టింది. ఇంకా కూడా విశాఖపట్నంలో అయితే విజిలెన్స్ అండ్ సిఐడి వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి మచ్చు కథ ఒకటి చెప్తున్నారు. నిజంగా 2014-19లో అలాంటి అవకతవక చేస్తారని కూడా తెలియదు నాకు. అలాంటిది ఉంటుంది నిజంగా నాకు తెలీదు. ఇప్పుడు ప్రభుత్వానికి ల్యాండ్ ఒక దగ్గర ఇచ్చారు, రోడ్డు ఎక్స్పాన్షన్ దేనికో దానికి వస్తే ల్యాండ్ ఎక్కడో ఇచ్చారు. అది అక్కడ స్క్వేర్ యార్డు
ఏ 5,000 ఉంది. కానీ అప్లై చేసేటప్పుడు టౌన్ సెంటర్లో ఎక్కడో ఉండే స్క్వేర్ యార్డ్ 50,000 లక్ష ఉండే అడ్రస్ ఇచ్చేశారు. ఇచ్చిన సైట్ ఏమో స్క్వేర్ యార్డ్ వచ్చి 5,000 ఉంటుంది, 5,000, 3,000, 2,000. కానీ దాని హౌస్ అడ్రస్ అక్కడ ఏం చేశారంటే హౌస్ అడ్రస్ పెట్టుకున్నారు. ఆ హౌస్ అడ్రస్ ఏం చేశారంటే టౌన్ సెంటర్లో ఎక్కడో 50,000, 75,000 లక్ష ఉండేది ఇచ్చారు. ఏగానే ఆ టీడీఆర్ బాండ్ వాల్యూ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరిగిపోయింది. ఇది ఒక పక్కా 50,000, 75,000 లక్ష ఉండేది ఇచ్చారు. ఏగానే ఆ టీడీఆర్ బాండ్ వాల్యూ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరిగిపోయింది. ఇది ఒక పక్కా వెల్ ప్లాన్డ్గా చేసిన స్కామ్. దీని మీద విజిలెన్స్ అండ్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలో చేస్తాం. అసెంబ్లీలో కూడా నిన్న సభ్యులు అడిగారు, దానికి కూడా ఆన్సర్ చెప్పాం. వీలైనంత తొందరలో దీనికి కూడా చేస్తామని. అదేవిధంగా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. మనకు 2 సంవత్సరాల 5 నెలలు సుమారుగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్లాన్ చేయమన్నారు. నెక్స్ట్ టైం యాక్చువల్ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అందరూ సభ్యులు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అసెంబ్లీ అయిన తర్వాత వచ్చి అటు ఎమ్మెల్యేలతో, దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పంచాయతీరాజ్ కావచ్చు, ఫైర్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ అందరితో కూడా డిస్కస్ చేసి వాళ్ళందరి దగ్గర ఎస్టిమేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకుని యాక్చువల్గా దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఖజానా ఖాళీ, డబ్బులు ఖజానాలో లేవు. ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రజలు మీరు కట్టిన మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్ కట్టిన అమౌంట్ కావచ్చు, లేఅవుట్స్ కట్టింది కావచ్చు, అదేవిధంగా వేకెంట్ ట్యాక్స్ కట్టింది కావచ్చు, ఇవన్నీ గత ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ వేసుకోవటం వాటిని డైవర్ట్ చేసేసింది. ఆఖరాకు కొన్ని మున్సిపాలిటీస్లో వాళ్ళకి ఆఖరాకి బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు, డీజిల్ డబ్బులు లేవు. ఆ చెత్త పన్నుని పెట్టి కొన్ని బండ్లు పెట్టారు, వాళ్ళకి డబ్బులు ఇలా, వాళ్ళకి బాకీలు పేరుకోపోయినాయి. ఈ విధంగా టోటల్ సిస్టమ్ని అస్తవ్యస్తం చేసేశారు. అయితే ముఖ్యమంత్రి గారితో చెప్పాం, మున్సిపాలిటీలు కేంద్ర చట్టం ప్రకారం, పార్లమెంట్లో చేసిన చట్ట ప్రకారం కానీ, రాష్ట్ర చట్ట ప్రకారం కానీ ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకోవచ్చు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు కౌన్సిల్లో రిజర్వేషన్స్ పెట్టుకొని పనులు చేసుకోవాలి. వాళ్ళకు వచ్చిన ట్యాక్సులతో వాళ్ళ స్వపరిపాలన అంటారు. లోకల్ బాడీస్ అంటే స్వపరిపాలన. అక్కడ మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది, చైర్పర్సన్ ఉంటారు, లేదా మేయర్ ఉంటారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క పరిధిలో కావాల్సిన అవసరాలు, వాటరా, రోడ్డా, లైట్సా, డ్రైన్సా, లేదా కమ్యూనిటీ హాలా, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ట్యాక్స్ వేసుకొని దాని వల్ల ఖర్చు పెట్టుకునే యొక్క హక్కు కూడా వాళ్ళకే ఉండేది. కానీ దాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేసి మొత్తం సిఎఫ్ఎం వేసి మొత్తం డైవర్ట్ చేశాడు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల. అయితే ఈ ముఖ్యమంత్రి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి దీన్ని వివరించాం. ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆయన వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి క్లియరెన్స్ ఇచ్చారు. మున్సిపల్ శాఖలో మున్సిపాలిటీలో వాళ్ళకి వచ్చే అన్ని ట్యాక్సులు వాళ్ళకే వదిలేయండి, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ, వాళ్ళ గ్రీన్ ఛానల్ చేయనని ఆదేశించారు. దాని మీద మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టేటప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా రేపు April 1 నుంచి మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులన్నీ వాళ్ళకే ఉంటాయని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి అన్ని మున్సిపాలిటీస్ తరఫున, ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ లెగసీ గత ప్రభుత్వం పోయేటప్పుడు 85 లక్షల టన్నుల చెత్త ఇచ్చేసిపోయింది. 85 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త లెగసీ. ఏదైతే 2027 గోదావరి పుష్కరాలు
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. మరి దానిలో భాగంగా ఈ రోజున గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రావడం, ప్రధానంగా పుష్కరాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్లో ఉన్న నిధుల్ని సమకూర్చుకునే కార్యక్రమం. అంటే వివిధ శాఖల్లో, అది టౌన్ ప్లానింగ్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానివ్వండి, బాకీలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకునే విధంగా, సెల్ఫ్ సస్టైన్ అయ్యే విధంగా కార్పొరేషన్స్ అన్ని కూడా ముందుకు వెళ్ళాలన్నది ఒక ఆలోచనతో రివ్యూ చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే కొత్తగా రిఫార్మ్స్ ఏదైతే టౌన్ ప్లానింగ్ పరంగా కూడా తీసుకుంటా ఉన్నారో, ప్రజలతోటి అధికారులే నేరుగా చర్చించి ఆ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, వారి దగ్గర నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయన్నది కూడా, అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ప్రజల నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళాలన్నది కాకుండా ఆ నిర్ణయంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని, ఇప్పుడే చెప్తా ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ కొన్ని సమస్యలు ఉన్నాయి. తక్షణమే మంత్రి గారు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ప్రతాప్ గారితో మాట్లాడడం, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అని కూడా సింక్రనైజ్ చేసే విధంగా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్నది. అంటే మీరు ప్రజలు కూడా గమనించాలి, గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్న మంత్రి ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి, వారు ఏం చేశారో కార్యక్రమాలు కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఎక్కడికైనా వచ్చారనంటే వారి కార్యక్రమాలు కార్పొరేషన్ నుంచి ఎలా ఖర్చు పెట్టాలి అన్నది ఆలోచించేవారు, అంతేగాని కార్పొరేషన్ రాబడిని ఏ విధంగా సృష్టించాలి, అలాగే కార్పొరేషన్ ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలనేది సమీక్షించే మంత్రులు ఇంతకుముందు మనం చూడాల. ఇప్పుడు ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎంప్లాయీస్ ఏదైతే సచివాలయంలో ఉన్న స్టాఫ్ని కూడా ప్రొడక్టివ్గా వాళ్ళని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, వారి సేవల్ని ఏ శాఖకి ఉపయోగించుకోవాలి అన్న దాని మీద కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే కుంభమేళకు కూడా వెళ్ళడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళారు, దాన్ని ఏ విధంగా జరిగినాయి అన్ని కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ఈ యొక్క పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలన్న దాని మీద అతి దగ్గరలో కూడా సమీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది అన్నది మంత్రి గారి ద్వారా తెలియజేస్తా ఉన్నాం.